ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో హన్మకొండలోని ఆఫీస్ అసిస్టెన్సీ కోర్సు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మరియు కంప్యూటర్పై నైపుణ్యంపై అవగాహన ఉండటానికి దాతలు ముందుకు వచ్చి 10 కంప్యూటర్లను విరాళం చేయడం హర్షణీయ విషయమని, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు సహకరించిన దాతలకు అభినందించడం జరిగింది. దాతలు ముందుకు రావడాన్ని చొరవ తీసుకున్న డాక్టర్ సర్వాయి శ్రీనివాస్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఇంటర్ విద్యాధికారి ఏ గోపాల్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల హన్మకొండ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యా బోర్డు వాళ్ళు అప్రెంటిస్ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. దీనికి గత 3 సంవత్సరాల్లో పాస్ అవుట్స్ 2023-24 నుంచి ఇప్పటి వరకు పాస్ అవుట్ అయిన వొకేషనల్ ఇంటర్ విద్యార్థులందరూ అర్హులు. దీని కొరకు గాను మనకి వివిధ ఫార్మ్స్ నుంచి ఆర్గనైజేషన్స్ రిక్రూట్మెంట్ కొరకు వచ్చారు. అలాగే సైమల్టేనియస్గా జాబ్ మేళా కూడా, అంటే అప్రెంటిస్షిప్ కాకుండా జాబ్ ఇవ్వడానికి కూడా జాబ్ ఆఫర్ చేసే కంపెనీలు కూడా దీనికి ఈ కార్యక్రమానికి వచ్చేసారు. దీనికి పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరు కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమము విజయవంతంగా పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం. ఇది 3 సంవత్సరాలు, అంటే 23, 24, 25 అకాడమిక్లో పాస్ అయిన వొకేషనల్ స్టూడెంట్స్లకి ఒక రకంగా ట్రైనింగ్, స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వారికి 7,000 రూపాయలు స్టైపెండ్ వస్తుంది. అట్లాగే ఆ ఫర్మ్ దాంతో కలిపి కొంత, అంటే ఎంత అవకాశం ఉంటే అంత కలిపి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది సంవత్సరం అంతా. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సర్టిఫికేట్ కూడా వస్తుంది. అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే, అంటే దీంట్లో ప్రైవేటు ఫర్మ్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ సెక్టరీ కూడా కావచ్చు, గవర్నమెంట్